అండి నేను మీ విజయ గుండి రసోయిలో అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు బ్రెడ్తో చాలా చాలా టేస్టీగా ఉన్న ఒక స్వీట్ చెప్తాను. చాలా వేగరం అయిపోతుంది, మహా అయితే 10 నిమిషాలు కూడా పట్టదండి దీనికి చేసుకుందికి. ఇది పార్టీలోనే కాదు, పిల్లల బర్త్డేలోని, మీ కిట్టి పార్టీలోని, దేంట్లో అయినా, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా వెంటనే చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇది చూడండి, ఇది బ్రెడ్తో చేశాను. లోపల క్రీమ్ ఉంటుంది. రండి, ఇది ఎలా చేస్తారో మీకు చెప్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ పీసులు అండి 4 తీసుకున్నాను, మీరు 6 కూడా తీసుకోవచ్చు. ఇది డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న పీస్ చేసి పెట్టుకున్నాను. ఇదేమో పాల్ పౌడర్ అండి, చూడండి 1 చెంచా కావాలి. అలాగే కోకోనట్ పౌడర్, ఇది కూడా 1 చెంచా కావాలి. ఇది మీగడ అండి, ఇది ఫ్రెష్ మీగడ, పాల్లోంచి తీసుకొని పెట్టుకున్నాను. ఇది బాగా ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి. అలాగే కలరు, చిన్న జిలేబీ కలర్ అండి ఇది. కుంకుమ పువ్వు కొంచెం వేసుకుందికి, ఇవేనండి కావాలి. తర్వాత కప్పు పంచదార, కప్పు నీళ్లు, ఇవేనండి కావాలి. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. మీగడ తీసుకున్నాను, మీగడ కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు అందులోని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. సరే, ఇప్పుడు అందులోని పాల పౌడర్ కొంచెం 1 స్పూన్ పాల పౌడర్ వేసుకున్నాను. వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. సరే, ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పాల పౌడర్ వేస్తే మీకు ఖోవా స్మెల్ వస్తుందండి, ఖోవా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది ఇది. ఇలా చేసుకొని ఇది ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పీస్ తీసుకున్నాను, 2 బ్రెడ్ పీసులు. అందులో చూడండి, నేను గ్లాస్ తీసుకున్నాను. మీకు కావలిస్తే మీరు 1 కప్ అయినా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసి ముక్కలు పక్కన పెట్టుకోవాలి. ఈజీగా కట్ అయిపోతుంది, పెద్ద దీనికి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఇదిగో చూడండి, ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఒక పీస్ తీసుకున్నాను. తీసుకొని ఈ మేగడ ఉంది కదా, డ్రై ఫ్రూట్స్, ఇవి దీనికి ఇలా పెట్టుకోవాలి. ఇది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టపడతారు వీళ్ళు, చాలా బాగుంటుంది ఇది. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, పాల పౌడర్ ఉంటుంది. అసలు మీకు టేస్టే తెలీదు లోపల ఏమిటి వేసాము. ఇలా 4 పెట్టుకున్నాను, 4 ఖాళీ ఉంచాను. చూడండి, 2వ పీస్ తీసుకొని దాని మీద ఇలా పెట్టుకోవాలి. ఇలా నొక్కాలి, కొంచెం నొక్కితే అది అంటుకుపోతుంది. ఇది పెట్టి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇది ఇలా పక్కన పెట్టిలోగా మనం ఒక పాకం చేసుకోవాలి. ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. అందులోని 1 కప్పు పంచదార వేసుకుంటాను. ఇప్పుడు దాంట్లోని 1 కప్పు నీళ్ళు పోసుకోవాలి. ఎంత పంచదార వేసామో అంతే నీళ్ళు పోయాలి. పోసి దీన్ని కలుపుకోవాలి. 3 తీగలు పాకం రావాలి దీనికి, పంచదార కరిగిపోయాక. చూడండి, అందులో చిన్న ఎల్లో కలర్ అంటే జలేబీ కలరు 1 పిసరు వేయాలి. ఇలానే చూసారా, కలర్ మారింది. ఇలాంటి లైట్ ఎల్లో కలర్ వస్తుంది. పాకం కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఇది పక్కన పెడతాను. ఇప్పుడు చూడండి, ఈ బ్రెడ్ తీసుకొని ఇందులో ఇలా ముంచాలి పాకంలో. చూసారా, మంచి కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది తీసుకొని ఇది ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ ముంచుకోవాలండి ఇందులోని. ఇదిగో, ఇది మీ చేత్తో చేసుకోండి, స్పూన్తో చేసుకోండి, ఎలా చేసినా పర్వాలేదు. ఇలా పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుంటుందో. ఇది చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది. ఇదిగో ఇదిగో, ఇది వేగం అయిపోతుంది, నిమిషాల్లో అయిపోతుంది. ఎవరైనా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఎవరు మనకి ఇంట్లో పార్టీ అయినప్పుడు అయిపోయింది. చూసారా, దీని మీద ఇప్పుడు బాదాం, పిస్తా, మీ ఇష్టం, మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. నేను పిస్తా వేస్తున్నాను. చూడండి, కలర్ చాలా బాగుంటుంది దీంట్లో ఇలా వేసుకుంటే. ఇదిగో ఇలా వేసుకోవాలి. ఇదిగోటండి, ఎంత బాగుందో చూసారా, ఎంత నిమిషాల్లో అయిపోయింది, వేగరం అయిపోయింది. ఇది టైం కూడా పట్టదు. చూడండి స్వీట్ రెడీ అయిపోయింది. చూడండి, చూడడానికి ఎంత బాగుందో, తినడానికి అంతే బాగుంటుందండి. కట్ చేసి చూపిస్తాను చూడండి మీకు. చూసారా, ఇలా వస్తుంది.
చూడండి. చాలా చాలా బాగుంటుందండి. కలర్ చూడండి దీన్ని ఎంత బాగా వచ్చిందో. ఇది తిన్నారనుకోండి, ఆహా! ఏమి రుచి అని మీరే అంటారు. అస్తమానం చేసుకుంటారు. మరి రండి, మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.